ఒకసారి వాళ్ళ సిస్టర్స్ కూడా నలుగురు ఉన్నారు. ఒకసారి ఆ అక్కతో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ అంశంలో ఏం చెప్తుందో ఒకసారి తెలుసుకుందాం. అంటే ఓవరాల్ ఎపిసోడ్ గనుక మనం చూస్తే అంటే కుటుంబ సభ్యుల అంగీకారంతోటి ఆహ్, మ్యారేజ్ అయితే బాగుంటుందని మాధవి అనుకుందా? లేకపోతే ఇతరత్ర వేరే కారణాలా ఏంటనేది అక్క ఏం జరిగింది? ఏం తనకు నాకు చెప్పింది? నా తర్వాతనే ఆమె సార్ మాకు. హ్మ్. తర్వాత నా తమ్ముడు మేము నలుగురు అక్క చెల్లెళ్ళం. హ్మ్. ఆళ్ళందరం. హ్మ్. తనకు ఏ రోజైతే తను ఇబ్బంది ఉన్నదని మాకు ఒక్కరోజు చెప్పలేదు. హ్మ్. మాకొక మేమిగ ఇది జరుగుతది అనే ముందే మా మమ్మీకి చెప్పిండ్లట. పెద్ద మనుషులు చెప్పిండ్లు. హ్మ్. ఫస్ట్ ఆళ్ళ కులం తరపు నుంచి ఒకాయన వచ్చిండు. హ్మ్. అట్లెట్లుంటదని మా మమ్మీ చెప్పిందట. హ్మ్. మా కుల పైనతోని మాట్లాడిచ్చిండ్రట. హ్మ్. మాట్లాడిచ్చినా గూడా ఇయ్యము. నా కులం గాదు. అమ్మాయికి ఇష్టమైతే చేసుకోమన్నాం సార్. మేము గూడా చెప్పినాం. హ్మ్. అమ్మాయికి ఇష్టమైతే అమ్మ, అక్క ఈ రోజులల్లా సార్ ఆ! ఇయ్యకపోయినా చనిపోతున్నారు అవును. ఎవరైనా. అవును. ప్రాణం పోతే మాకు రాదు. హ్మ్. తన ఇష్టం తనకెట్లా జరుగుతే అట్లా చేయమను. హ్మ్. మనకేం లేదమ్మా అని అన్నాం. మేము ఆ రోజు మందు డబ్బా పట్టుకొని ఇట్లా చేసింది అన్న రోజే, అట్లా ఎట్లుంటదమ్మా అన్నారు. ఇద్దరు పెద్ద మనుషులు సర్పంచి, మాజీ సర్పంచి వాళ్ళ కులం వాళ్ళే వాళ్ళు. హ్మ్. వాళ్ళొచ్చిండ్లు. నా తమ్ముడు పోయి ఇట్లా సంగతి అన్న రోజే మా అమ్మకి బెదిరించిందని వల్ల కాలు చేతులు ఆగలే తనకిగ. హ్మ్. మా తమ్ముడికి చెప్పింది. మా తమ్ముడికి చెప్పిన వల్ల వెంటనే బైకేసుకొని వెళ్ళిండు. హ్మ్. ఇద్దరికి చెప్పిండు మీరు మందలియండి. మా సిస్టర్‌ని కూడా అడగండి. హ్మ్. ఇప్పుడు తనని అడిగి ఆయన కులం కాబట్టి వాళ్ళిష్టం సార్. హ్మ్. మాదైతే సేమ్ కులం కాదు. హ్మ్. ఇద్దరు మా ఇంటికొచ్చిండ్రు. పెద్ద మనుషులు మాట్లాడిండ్రు. హ్మ్. నా చెల్లెని కూడా పిలిచిండట. హ్మ్. అమ్మ నీకిష్టం ఉంటే చేసుకో. హ్మ్. వానిది జాబు. వాడట ఆనికి చెడ్డ అలవాట్లున్నాయి సార్. హ్మ్. సిగరెటు, అదే. పేకాట, హ్మ్. కోడిపుంజులు హ్మ్. ఇవన్నీ నా చెల్లెలు కూడా చెప్పింది. హ్మ్. ఇవన్నీ నీకోసం మానేత్తాడట. హ్మ్. అబ్బాయి మారతాడట. ఇక నుంచి మంచిగా ఉంటా అన్నాడు. మంచిగా చూసుకుంటా అంటే నాకిష్టం లేనిది నేను చేసుకోను మామయ్య. నేను ఆలోచించుకుంటా. హ్మ్. ఆలోచించుకుంటా అని అన్నది సార్. హ్మ్. అన్న వాళ్ళ ఇంట్లో కూడా మా అమ్మ, తమ్ముడు, హ్మ్. అక్క హ్మ్. నీకిష్టమైతే నువ్వు వెళ్ళిపో. మా అమ్మ గూడా హ్మ్. నాకు బిడ్డలున్నారు గదనే! హ్మ్. ఆడు చిన్నప్పటి వాళ్ళ నాన్న చనిపోయిండు. వాడు ఒక్కడే కొడుకు జాబ్ తెచ్చుకున్నాడు. హ్మ్. ఆళ్ళ అమ్మ కడుపు తీరే నా కడుపు. హ్మ్. ఆయన ఆళ్ళ అమ్మ కడుపు మీద కొట్టకు బిడ్డ. హ్మ్. నీకిష్టమైతే నువ్వు వెళ్ళిపో. ఇట్లనే చెప్పాను. నా తమ్ముడు, మా అమ్మ నేనిక్కడ ఉండ సార్. నాది వేంపల్లి. హ్మ్. మా అత్తగారు ఇల్లు అక్కడ. హ్మ్. నేను అదే రోజు సార్ హ్మ్. అట్లా అన్నారు. చెప్పిండ్లు. హ్మ్. సరే అక్క జాగ్రత్తగా అడుగుండి. హ్మ్. పోతే ఇట్లా ఆడి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా అప్పుడప్పుడు దాన్ని మనం చూసుకుంటాం. దాన్నయితే మీరు ఏం బెదిరియకండి. మా తమ్ముడు కొంచెం కోపంగా ఉన్నా గూడా ఏమన్నా అన్నా నువ్వేమనద్దు తమ్ముడు. ఈ విషయంలో రేపేదన్నా అయినా గూడా ఇబ్బంది మనకుంటది గదా! నువ్వేమనకు. తన ఇష్టం తను ఎట్లన్నా చేసుకొని హ్మ్. అన్నారు సార్. సరే అన్నారు. 4:30 ఇట్లా 5 మరేమైంది అన్నారు. సరే ఇంట్లోనే తిరుగుతాను సార్. ఇంట్లోనే కాబట్టి మా మమ్మీ అటు ఇటు మాట్లాడుతుందట. ఇగ ఆల్మోస్ట్ విలేజ్‌లో తెలిసిపోయింది అవును. కదా సార్. అవును. ఆమె టెన్షన్ కొద్దీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. హ్మ్. మాట్లాడుకుంటా అంటే కూడా సార్ తను ఇక్కడనే ఉంది గదా అని వాళ్ళు అనుకున్నారు. హ్మ్. అనుకున్న తర్వాత సార్ హ్మ్. మా చెల్లె ఎళ్ళిపోయింది. హ్మ్. మా చెల్లె ఎళ్ళిపోయినాక ఒక హాఫ్ అన్ అవర్‌కి సార్ హ్మ్. మా పెద్దక్క గూడా వచ్చేసింది ఇక్కడికి. వచ్చేసినాక మాకు గూడా ఇన్ఫర్మేషన్‌లొచ్చినాయి. నాకు తను కాల్ చేసింది సార్. కాల్ చేసి "అక్క నేను గోరఖండ్‌లో ఉన్నా" అన్నది. ఎందుకురా అనన్నా. హ్మ్. నాకు తమ్ముడు అక్క తమ్ముడున్న అమ్మ హ్మ్. ఇట్లా జరిగింది అక్క విషయం తెలిసిందన్నారు. చెల్లె నాకు అన్నీ తెలుసు. హ్మ్. నువ్వేమనుకుంటున్నావో నీ ఇష్టం. హ్మ్. మేమేం చేయలేం గదా! హ్మ్. అని అన్నాను సార్. హ్మ్. అన్నాక నీ ఇష్టమైనట్టు చెయ్యి అన్నాం. అక్క నేను గోరఖండ్‌కొచ్చిన బస్ స్టాప్‌లో ఉన్నాను. నువ్వెక్కడున్నావు? మాకు టెన్షన్ కదా సార్. హ్మ్. అవును. మరేమన్నా అన్నా గూడా ఏదన్నా ఉంటే అవును. ఏమన్నా చేసుకుంటదన్న బాధ కొద్దీ చెల్లె నువ్వు ఆడనే ఉండు. హ్మ్. నువ్వు ఇల్లు గడప దాటక ముందు నాకు ఫోన్ చేస్తే అయిపోవు. హ్మ్. మేము అత్తం గదా! నువ్వెందుకు ఏ భయం కొద్దీ నువ్వు ఎందుకు పోతన్నావు అని నేను మందలిచ్చిన సార్ హ్మ్. ఫోన్‌లని. హ్మ్. మందలిచ్చిన వల్లే హ్మ్. అక్క అది ఆళ్ళమ్మ కడుపు మీద కొట్టకు అని అమ్మ గూడా పో అంటాందక్క. హ్మ్. తమ్ముడు గూడా పో అంటారు. హ్మ్. ఎందుకంటే మేము ఆడపిల్లలం నలుగురం సార్ మాకు తమ్ముడు. హ్మ్. మేము ఎప్పటినుంచో పేదోళ్ళమే. వాడు డబ్బున్నోడు. వాడు ఏదైనా జేయగలుగుతాడు. హ్మ్. ఆడికి మా చెల్లె వాడిని చేసుకున్నా మా చెల్లె బతకకపోవు సార్. హ్మ్. వాడు అసొంటోడని మాకు మేము ఊళ్ళో పుట్టినప్పటి నుంచి చూస్తలేం సార్. హ్మ్. ఎవరు ఎసొంటోళ్ళన్నది గూడా మాకు తెలుసు. హ్మ్. హ్మ్. సరే అని అన్నాను సార్. ఫోన్ చేసిన. "నువ్వు అక్కడనే ఉండు" అనుకుంటా నేను వెంటనే ఈ ఫోన్ వెంటనే ఎందుకైనా మంచిది మళ్ళా లిఫ్ట్ చేత్తది కదా! మధ్యలో కట్ చేస్తే మా చెల్లె ఫోన్ మళ్ళా చేత్తది నాకు. హ్మ్. చేసిన వల్ల మా పెద్ద బావ హ్మ్. చెల్లె బస్ స్టాండ్‌లో ఉన్నది. హ్మ్. ఎళ్ళిపోతా అంటాంది. ఆమె ఎళ్ళిపోవద్దు హ్మ్. అని మా పెద్ద బావని, మా డ్యాడీని సార్. మీరెవ్వరు ఆలోచించ 10 మంది మన ఇంటి ముందు వచ్చున్నా మీరెవ్వరితోని మాట్లాడకుండా ఇప్పటికే టైం వేస్ట్ చేత్తాన్రు. హ్మ్. మీరిద్దరు ఎళ్ళిపోండి అక్కడికి హ్మ్. అని వాళ్ళు వెంటనే రియాక్షన్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయినాక బస్ స్టాండ్ మొత్తం తీసుకుంటా ఇటు నాకు కాల్స్ వత్తన్నాయి, అటు వత్తన్నాయి. హ్మ్. వచ్చినాక ఈడ లేదు. బావ ఇటు బస్ స్టాప్ సైడ్ హైదరాబాద్ ఎక్కే బస్సు ఉంటది కదా! తను హైదరాబాద్ అని చెప్పింది. హ్మ్. అక్కడుంటది. హ్మ్. అక్కడ ఆమె ఉంటది. ఆపోజిట్ వాడు కూర్చున్నాడట. హ్మ్. మందు డబ్బా పట్టుకున్నాడట. హ్మ్. మీరెళ్ళండి అన్నీ చూడండి అన్న. అంటే అప్పుడు కూడా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంట సార్. మాకు ఈ విషయం తెలవదు. తను ఏ రోజు నేను సిస్టర్
ఇట్లానే కాబట్టి చెల్లా నీకు ఎవరైనా ఇష్టం ఉన్నా అని మాకు అంత సందర్భం రాలేదు అని బిహేవియర్ చూస్తే తెలుస్తుంది కదా సార్. అంటే మా రిలేటివ్ వల్ల మాకు ఎవరైనా ఆల్రెడీ మ్యాచెస్ వచ్చినాయి. ఒక మ్యాచ్ కూడా వచ్చింది, అబ్బాయి ఇష్టం లేకుండా లా ఉన్నాడు ఇట్లా వద్దు అనుకున్నాం. అమ్మాయి కూడా నచ్చంది, ఏ రోజైనా ఎవరైనా చేయలేం, ఎవరైనా వద్దని అనుకున్నాం. సరే ఇప్పుడు కూడా మా దగ్గర బడ్జెట్ లేదు, మేము ఏదైనా కష్టపడే పెళ్లిళ్ళు చేసాం సార్. మా తల్లిదండ్రులు ఇద్దరు ఏది కూడా అప్పులు తెచ్చుకుంటేనే చేసుకున్నాం. మాకు బడ్జెట్ కూడా లేదు, ల్యాండ్లు లేవు, ఏం లేవు. నా పెళ్ళే మొన్న 4 సంవత్సరాల కింద చేసిండ్రు. మా బడ్జెట్ దగ్గర పడ్డాక మా చెల్లె పెళ్లి చేస్తామని మేము అందరం ఇట్లా మాట్లాడుకున్నాం సార్. ఇప్పుడు లేదు, అప్పు తెచ్చినా మా అమ్మకి హెల్త్ బాగుండదు, కట్టుకోరు. మా నాన్న ఇట్లా వ్యవసాయం చేస్తాడు, ఏది ఉన్నా ఇప్పుడు తమ్ముడు ఎదిగిండు, ఒక షాప్ పెట్టుకున్నాడు, వాడికి కూడా అన్ని మనం చెప్పుకోవాలి, వాడే చేస్తాడు కదా ఇప్పుడు అని మేము మా తమ్ముతో మేము ఇట్లా మాట్లాడుకున్నాం సార్. ఇట్లా తను కొంచెం సెన్సిటివ్ సార్, బాగా సెన్సిటివ్. ఏమన్నా అంటే మాధవి బాగా సెన్సిటివ్ సార్. ఏదన్నా అంటే కోపానికి వస్తాం, చిన్న కాబట్టి గౌరవంగా ఉంటుంది, కోపానికి వస్తాం. మేము ఇంట్లో వర్క్ చేయకపోయినా నీకు ఎప్పటికీ చేత కదా చెల్లా, నువ్వు ఎందుకు చేయవు అని ఇట్లా తిట్టుకుంటాం. మేము తిట్టుకున్నా కూడా తను అట్లా చేసింది సార్. చేసిన తర్వాత అదే రోజు ఏమైంది సార్, 4:30 ఇట్లా 5కి వెళ్ళేసి అన్నదట. వెళ్ళిపోయినాక నాకు ఫోన్ చేసిందా, మా ఊళ్ళు మొత్తం హైదరాబాద్ మన గోర్ఖండ్ బస్ స్టాండ్ మొత్తం ఇటు సైడ్ నుంచి మా డాడీ వెళ్ళిండు, అటు నుంచి అంటే వెహికల్ పోయినా సరే ఇటు హైదరాబాద్ వెళ్ళే రోడ్కి వెళ్ళి ఇటు మంచాల కడే రోడ్డు మొత్తం చూసిండ్రు. అటు సార్ బాగా రాజేష్ థియేటర్స్ మన అటు ఆపోజిట్ సందు ఉంటాయి కదా సార్, అందులోకెళ్ళి కూడా చూడండి అన్నాం. మళ్ళీ వెంటనే నేను అట బావ నీకు ఫోన్ చేసింది, ఒకసారి నువ్వు చేయి. మేము అందరం కంటిన్యూ ఫోన్లో కొడుతున్నాం ఆమెకు. వాడు అసంటాడు, వాడు ఏం చేస్తాడు మరి అనేసి మాకు భయం కొద్దిగా చేస్తే తను మార్కెట్లో నన్ను ఫోన్ రెస్పాండ్ అయింది సార్. నన్ను ఇడికి మార్కెట్ దాకా దీన్ని మెల్లమెల్లగా తప్పించుకుంటానని అత్తే నన్ను మార్కెట్ దాకా నేను వచ్చిన బావ నాకు తనకు ఒక హైదరాబాదు వర్క్ ఇల్లు తనకు ఈ కాలనీ అన్నది కూడా ఇంకా ఎక్కువ తెలియదు. ఏం చేసేది? 10th అయిపోయింది, ఇంటర్ కూడా రాసింది. రాసినాక కొన్ని రోజులు బీఫార్మసీ కూడా అంటే జస్ట్ ఆమె వేరే ఫ్రెండ్స్ ద్వారా కంపెనీకి వెళ్ళింది, కొన్ని రోజులు వర్క్ చేసింది. తనకు ఆ మెడిసిన్కి హెడ్ ఎక్ పట్టించుకోలేదు, నేను చెయ్య అన్నది. బ్యూటిషియన్ అంటే ఈవెంట్లు ఉంటాయి కదా సార్, ఈవెంట్లకి కాల్ చేస్తే తను వెళ్ళేది చేసేది, ఇప్పటికి కూడా అదే చేస్తుంది. గత ఒక సంవత్సరం కూడా సంవత్సరం అయింది యాక్సిడెంట్ అయ్యి. అప్పటికి హెడ్ ఎక్ ఇట్లా కుట్లు పడ్డాయి సార్. తలనొప్పి ఉంది కదా చెల్లా, నువ్వు కంపెనీలో వర్క్ చేయకు, నీకు ఇష్టమైంది చెయ్యి అని అన్నా సార్. ఈసారి కూడా అక్క నాకు సాలరీ జరగలేదు, ఇక నేను ఇంటికన్నా ఉంటాను. సరే నిన్ను ఎవరు వర్క్ చేయమంటలేరు. పోలీస్ స్టేషన్కి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ సార్ అయితే గోర్ఖండ్ నుంచి అయిపోయింది సార్. తను గల్లీ అయితే మేము కంటిన్యూ ఫోన్లు చేస్తాను. మెల్లగా ఫోన్ ఏం చేసింది సార్, ఇక ఫోన్ గుంజుకున్నాడు, ఏమైందో లేదు. ఏమో మాకు తనకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మేము అందరికీ ఫోన్లు చేసుకుంటున్నాం. అంటే మా నెంబర్ల నుంచి లిఫ్ట్ చేయలేదు కదా, ఇంకెవరైనా రెస్పాండ్ అవుతుంది కావచ్చు అనుకున్నాం. మేము ఆయనకు ఫోన్ చేద్దామంటే ఇప్పుడు మేము ఎవరికి మాకు ఆయన నెంబర్ కూడా మాకు తెలియదు. మేము చేసినా కూడా వాడు మాకెందుకు చేసిండ్రు రేపు అంటారు కదా సార్, ఎవరైనా అంటారు అనేసి మేము వాడికి ఫోన్ చేయలే. మా టెన్షన్ కొద్ది మేము మా సరౌండింగ్ మా వాళ్ళు ఎవరైనా చుట్టాలు ఉన్నారా, గోర్ఖండ్ సైడ్ కూడా మా వాళ్ళకి ఫోన్ చేసినాం సార్. మేము మా చుట్టాలకు కూడా ఎవరికి చెప్పుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి సార్, ఏం చెప్పుకోలేదు. అట్లా సార్ బెదిరించుకుంటానట. భూపాలపల్లి ఏరియా దాకా పోయింది సార్. భూపాలపల్లి ఏరియా దాకా వెళ్ళిపోయే లోపు ఒక చిన్న విలేజ్ ఉంటుంది సార్. ఆ విలేజ్ దగ్గర నట వీడు ఏం చేసిందంట అంటే మందు డబ్బా జేబులనే పెట్టుకున్నాడు సార్. అప్పటికి కూడా తన జేబులనే ఉన్నదట. నాకు ఇది మా బావ ఫోన్ మాట్లాడుతూ చెప్పిండు. అయితే చిన్న విలేజ్ భూపాలపల్లి రాకముందు చిన్న విలేజ్ ఉందట. ఆ విలేజ్ కాడ తను షాప్ దగ్గర ఏమో వాటర్ తీసుకొని తప్పించుకుందామన్న ఆలోచన కొద్దీ ఆమె ఆడ ఆగిన్లు ప్రయత్నం చేస్తుంది. అంటే ఆమె మెల్లగా సైడ్కు జరుగుతుందట. నువ్వు ఎటు చేసి వెళ్ళిపోయేటట్టున్నావు అంటే, నేను మందు తాగుతా అంటే నువ్వు అబద్ధం అనుకున్నావా, భయపెడతాను అనుకుంటున్నావా అని చెప్పాడా. వాడు మూత తీసి ఇట్లా 1 డ్రాప్ ఇట్లా తాగంగా మా చెల్ల ఇట్లా పక్కకే ఉన్నారు కదా సార్, డబ్బా తీసి అటు వేసిందట మా చెల్ల. వేసిన వల్ల ఏమైంది సార్, అయ్యో ఇక్కడ తాగింది కదా. ఆమె టెన్షన్ కొద్ది దగ్గర క్లినిక్లు ఉంటాయి, అటేసి చూసి సార్ ఏం కాలేదు. అప్పుడు అంటే అది ఏందో కూడా మాకు తెలియదు కదా. చూసాను సార్, ఆమె తీసుకున్నది. వచ్చిన తర్వాత మీతోటి మీ చెల్లె మాట్లాడింది సార్. పోలీస్ స్టేషన్కి అయితే తెల్లారి తను కాల్ చేసింది మాకే, అక్క పోలీస్ స్టేషన్లో పోతాను అన్నారు అని అంటే మాకు పెద్ద అక్కతో చెప్పిందట. పోతాము మేము పెడతాము అనేసి అనుకున్నామట. అంటే అక్క మేము అత్తన్నామని తనే ఫోన్ చేసింది. ఒకరు అత్తనలా 2 అత్తనా. ఇప్పుడు తను వచ్చినాక తను ఏం చేసుకున్నా మాకే బద్దగా సార్. అన్నంబలే అత్తన్నం అంటే అత్త అన్నది. సరే చెల్ల విలేజ్లకు రాకు, వాళ్ళ పెద్ద మనుషులా వీళ్ళు ఏది ఉన్నా పోలీస్ స్టేషన్కి వస్తే నీకు ఇష్టమైతేనేమో పోలీస్ స్టేషన్ చెప్తే వాళ్ళే దండలు మారసిస్తారు, పెళ్లి చేస్తారు. రేపు మిమ్మల్ని మేము అనరాదు, మమ్మల్ని మీరు అనరాదు.
నీకు ఇష్టమైనట్టు చెప్పు చెల్లా, పోలీస్ స్టేషన్కి రానంటే తీసుకొచ్చాను సార్. వచ్చిండ్రట ఇద్దరు బైక్ మీదనే, అది కూడా అంత దూరం నుంచి జర్నీ బైక్ మీదనే చేస్తాను. చేసినా కూడా మళ్ళీ ఒకసారి కానిస్టేబుల్ మరి అక్కడ ఒక ఆయన ఉండే, తను బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ మీ చెల్లి ఎక్కడ దాకా వచ్చిందని అడిగాను. అడిగితే అమ్మ ఒకసారి సార్ మేము కాల్ చేయలేదు, మీరు చేసిన కాలే, ఆయన కాల్ చేసి ఎక్కడ ఉన్నారమ్మ అంటే వస్తున్నామని చెప్పినట్టు తనకు కూడా అనేసి అన్న వల్లే తను షెట్పల్లి అన్న సార్. షెట్పల్లికి జైపూర్ పోలీస్ స్టేషన్కి టైమింగ్ ఎంతో మాకు కూడా తెలుసు, మేము అదే ఏరియా నుంచి మేము 5 minutes 10 minutes పడుతుంది కదా సార్. అన్న మనిషి 1/2 hour అవుతుంది ఇంకా రాలేదు అనేసి అన్నం వాళ్ళు ఇక మాకు చెప్పలేదు సార్ ఆ విషయము. తర్వాత అయింది సార్, వచ్చేసింది డైరెక్ట్ స్టేషన్ లోపలికి పోయిండు తను. మాకు ఇట్లా చుట్టుపక్కల కూడా మేము ఇట్లా కూర్చున్నాం కదా, మా ఇటు స్టేషన్ స్ట్రేట్గా వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది, కూర్చోబెట్టిండు సార్. ఆయన వచ్చిండు, మాట్లాడినాక సార్ అబ్బాయికి ఇష్టమా అని ఆయనని పిలుచుకొని మాట్లాడిండ్రు, అమ్మాయికి ఏంటిది పర్సనల్గా పిలుచుకుంటారు కదా సార్, వాళ్ళు పిలుచుకున్నారు, మాట్లాడుకున్నారు. మరి అమ్మ నాన్న ఇష్టము అన్నట్టు మీతో ఎప్పుడు మాట్లాడింది? మీరు వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నారు చూస్తున్నా. ఏడుస్తున్నా సార్. అదంతా అయిపోయింది. అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి ఇప్పటికి ఇక తర్వాత ఏ ఫ్యూచర్లో కూడా అబ్బాయి అమ్మాయి జోలికి రావద్దు, అమ్మాయి అబ్బాయి జోలికి రావద్దని మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. రేపు ఏదన్నా ప్రాబ్లం బిఫోర్ మ్యారేజ్ మేము చేసినా తన భర్తకు కూడా చెప్పే ఛాయిస్ ఉన్నది, మాకు అట్లా అనిపించింది. కాబట్టి తనకు పెళ్లి చేసినా ఎలాంటిది ఏదన్నా అయిందనుకో బాధ్యుడు ఈయన అని మేము చెప్పినాం సార్. చెప్పినాక ఎటు దాట అయిపోయింది సార్, మేము వెళ్ళేసి వచ్చిపోయినాక వచ్చినాక మా ఇంటికి కూడా తీసుకురాదు, ఆమె డిప్రెషన్లోకి వెళ్తుంది కదా, ఇక్కడికి కూడా నేను తీసుకురాలే. మా పెద్దక్క వాళ్ళు వీళ్ళు ఈయనే ఉంటారు, అక్కడ తీసుకెళ్ళిన సార్. స్నానం చేసింది, ఇప్పుడు తను ఫస్ట్ ఇక తనని మేము ఏం అడగలేదు, స్నానం చేసింది, తిన్నది, పడుకుంది. ఇక మేము ఉన్నాం కదా సార్, నైట్ ఏదన్నా ఉంటే ఏమన్నా టార్చర్ మేము అడిగినాం. మా భయం చెల్లా నీకు అంత రాత్రి పూట ఆడు భయపెట్టుకుంటే తీసుకుపోతే నీకు భయం కాలేదా చెల్లా, నువ్వు ఎట్లా పోయినావు అంటే అక్క గిట్ల బెదిరించింది అని అన్నది. బెదిరించిండు అని అన్నప్పుడు నువ్వు ఎట్లన్నా తప్పించుకుంటా అంటే గిట్లా చేస్తాను అక్క, నువ్వు పోయినా జత్తా నువ్వు పోకున్నా జత్తా అన్నాడు. భూపాలపల్లి వాళ్ళు ఎవరు చుట్టాలు ఉంటారట, మరి ఆయనకు భూపాలపల్లిలో సింగరేణి మొన్ననే 3 నెలలు అవుతుందంట సార్. మరి రూమ్ గిట్లా తీసుకుపోయింది కావచ్చు, ఏమైనా అయితే మేమేం చేస్తాం సార్. మరి ఎక్కడ ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ మాకు కూడా కావాలంటే ఎవరో రిలేటివ్ అట, వాళ్ళు కూడా ఫోర్స్ చేసిండ్రు. జాబ్ ఉంది కదమ్మా పెళ్లి చేసుకో, జాబ్ ఉన్నది అంటే జాబ్ కోసం ఆశపడేది అయితే పెళ్లి చేసుకుంటుంది కదా సార్. ఇప్పటికి చేసుకోలేదు, తనకి ఇష్టం లేదు అనుకుంటే వచ్చింది. ఇక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా తీసుకొచ్చినాం సార్. మా అమ్మాయికి కోసం మేము ఒక 20-30 మంది మేము పోయినాం సార్. వాడి కోసం దాన్ని కన్న తల్లి రాలేదు, అక్క రాలేదు. ఆయన రెస్పాన్సిబిలిటీ మేము ఎవరికి అప్పయ్యమంటారు అబ్బాయిని? రేపు ఏమైనా చేసుకున్నా మా చెల్ల పేరు బదనాం చేసిండు కదా, అబ్బాయిని మేము ఎవరికి అప్పగించాలంటే సర్పంచ్ వీళ్ళు ఇక్కడ పెద్ద మనుషులు, వీళ్ళు మాజీ సర్పంచ్ వీళ్ళందరూ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. మీకు అప్పచెప్తాను, ఏదైనా ఉన్నా వాళ్ళని అడుగుతాం, వాళ్ళు రావాలి కదా సార్. ఆయన తరపు నుంచి ఒక్కడు కూడా మాకు రాలేదు. మేము అమ్మాయిని మేము తీసుకొచ్చుకున్నాం అన్ని మాట్లాడినా సార్. నైట్ చెప్పింది అక్క గిట్లా టార్చర్ పెడతాను, గిట్లా అయింది అక్క గిట్లా అని చెప్పింది సార్. అప్పటికి కూడా చెల్ల మరి ఇప్పటికైనా చెప్పి ఇష్టం ఉందని, లేదా ఇష్టం లేదని నేను పెళ్లి చేసుకోవాలక్క, నేను నన్ను ఆ టార్చరే పెడతాను, ఎప్పుడు ఫోన్ చేసినా ఇట్లనే చేసుకుంటూ వచ్చిన, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇట్లనే అన్నాను. ఒక 2 రోజులే సార్ ఇది చెప్పిందట, మేమిద్దరం ప్రేమించుకుంటున్నది నిజమే, కలిసి ఉందామని అనుకుంటున్నాం, కానీ కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలి నేను పెళ్లి అదంతా అబద్ధం. ఎస్ఐ కాదు, ఎక్కడ కాదు, తను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఇష్టం. తను మేము అక్కడ ఉన్న నైట్ చెప్పింది, పోలీస్ స్టేషన్లో చెప్పింది, మేమందరం పేరెంట్స్ వీళ్ళందరం మాట్లాడుకోగా నేను ఇష్టం లేని పెళ్ళి ఎట్లా చేసుకోవాలక్క అన్నాం. మేమే పోలీస్ ఇప్పుడు చేసుకుంటా అంటే చేసుకో అని సరే పోతా అన్నప్పుడు చెల్ల వెళ్ళిపో అన్నాం కదా సార్. మా బాధకు తనని రాకమన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా ఇట్లా పోతాంటే మేము చూసుకుంటాం కదా అనుకున్నాము తనని. మధ్యలో ఆయన పేరేం పేరమ్మా, ఆయన పేరేం పేరు మల్లేష్ అయినా సార్. నా చెల్లెలు చెప్పలేదు. ఏమనిపించిందమ్మా మీతోటి నిన్నటి వరకు మాట్లాడిన చెల్లె విగత జీవిగా పడి ఉన్నది, అది తను ఒక్కటే ఆలోచించి సార్, తను పరువు తీసిండు, నా పేరు బదనాం చేసిండు, ఇట్లా పోయిందని చెప్పిండు. అక్క విలేజ్లో ఏమంటున్నారు, విలేజ్లో నా పరువు పోయింది, రేపు పోయినా నన్ను ఇట్లా అందరు చూస్తారు, వీనితో పోయింది అని విలేజ్లో ఎట్లా అంటారు సార్. అలానే మాట్లాడతారు ఎవరైనా కూడా. మేము ఒకటి ఎంతమంది పోతలేరు చెల్లా, ఎంతమంది అత్తలేరు ఈ రోజుల్లో. నువ్వు తప్పు చేయందని భయపడాల్సిన అవసరం లేదు, వాడు ఇంకోసారి నీ జోలికి రాకుండా చేసినాం కదా అన్నది సార్ మమ్మల్ని. సరే అక్క నాకైతే మంచిగా అయింది, వాడు నా జోలికిగా రాడు, ఇక నేను బతుకుతా అని మమ్మల్ని అందరినీ నమ్మించింది సార్. ఆమె తను ఒక్కటే ఏం చేసింది సార్, ఆమె ఒకటి నా పరువు పోయింది. తను ఎక్కువ సెన్సిటివ్ సార్. ఆమె ఏదైనా చిన్నగా మేము ఇంట్లో అన్నా కూడా క్రయింగ్, ఆమె అంతే ఏడుస్తుంది. ఇక అలాంటి ఆమె నేను విలేజ్లో ఎట్లా ఫేస్ పెట్టుకోవాలని ఒకటి ఆలోచించింది. కాబట్టి నిన్నటిదాకా వాడు మందు డబ్బా పట్టుకొని తిరిగిండు నా చెల్లెతోని. నా చెల్లె లేకుండా చస్తాను అన్నాడు. మరి ఈ రోజు ఆ డబ్బేది?
మాకేం లేదు, మా కాడ నుంచి మాకు ఏ సంబంధం లేదు సార్. మేము ఒక మాటను ఆన్ని పిలిపియ్యండి, మాకు పిలిపించి నా చెల్లె చచ్చిపోతా అనేదాకా చెప్పినావు, మా చెల్ల లేకుండా నువ్వు చత్తా అన్నావు, మందు డబ్బా పట్టుకున్నావు, అక్కడ అట్లా చేసినావు. ఇప్పుడు కూడా మరి ఆయన మేము ఏం చెయ్యం, మాకు అప్పగించుడు వద్దు, ఏదద్దు. పోలీసు వాళ్ళు రాని, మీడియా రాని, నా కుటుంబ సభ్యులు వస్తారు, వాళ్ళు వస్తారు, ఆన్నే మాకు అది చెప్పియ్యండి. వాడు ఏం చేస్తాడు మేము కూడా అడుగుతాం కదా సార్. నా చెల్ల లేకపోతే చత్తాను అన్నాడు, మరి ఇవాళ ఏంటిది అనేది? ఇప్పటికి కూడా మాకు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. 12 hours ఇంకేం సార్, ఇంత టైం అవుతుంది, ఏం మాట్లాడు. వాడి ఇంటికి 4-5 పోలీసు వాళ్ళు పోతారు, ఎందుకు పోవాలి సార్ అక్కడికి? వాడు మా కస్టడీలో ఉన్నారని మాకు నేను చెప్పిన సార్, వాడు ఎక్కడ ఉన్నాడు మీరు భద్రంగా దాచొచ్చిండ్రు అని చెప్పిన నిన్న. మేము మా గవర్నమెంట్ హాస్పిటల్ కాడ వాడిని ఇక్కడికి ఇప్పుడు ఎంతసేపు సార్ పోలీసు వాళ్ళు తలుసుకుంటే తీసుకురావడానికి? అట్లా తీసుకురారు అంటున్నారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళని తీసుకురావడానికి? ఏం కావాలనుకుంటున్నారు మాకు ఏ సార్ వాడిని పిలిపియండి మా మధ్యలకు. మా చెల్లెతో ఇంత టార్చర్ పెట్టిండు కదా సార్, ఆమె లేకపోతే చేస్తాను అన్నాడు. మాకేది ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు అనుకుంటాడు? ఇప్పుడు ఆమె ఇష్టపడ్డ మనిషే లేనప్పుడు వాడెందుకు బతుకుంటాడు? ఇంకో అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి ఏమున్నది మాకు? ఇంకో అమ్మాయికి కూడా ఇలాంటి బాధ రావద్దు. ఏం చెప్తారు చివరిగా మీ చెల్లె ఏం చెప్పింది? సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన సార్, అమ్మ చెల్లేదంటే చెల్లె లేదు బిడ్డ, ఇట్లా పెద్ద మనుషులు వచ్చి అడిగిండ్లు, చెల్లె కూడా ఇష్టం లేదని చెప్పింది వాళ్ళతోటి. అమ్మ తమ్ముడు కూడా నన్ను ఒక్క మాట అనలేదు. ఆడేమన్నా అంటే మందు డబ్బా తాగి సత్తనంటాడు, నీ వల్ల ఒక ప్రాణం పోవద్దు బిడ్డ, నువ్వు గిట్ట ఇష్టపడితే వానితోటి పో అని మా వాళ్ళు, మా తమ్ముడు, మా అమ్మ ఏమనలేదు సార్, అనలేదు. ఉన్నది ఇంటికానే ఉన్నది, హైదరాబాద్ పోతానని పోయింది. మా అమ్మ వాళ్ళ షాప్ సార్, మా అమ్మ తమ్ముడు షాప్ దగ్గరనే ఉన్నారట లోపల. ఇక మా చెల్ల వెళ్ళిపోయిన వల్ల నేను ఇంటికి వచ్చిన. అమ్మ చెల్లేదంటే చెల్లలేదని వల్ల నేను ఫోన్ చేసిన సార్ మా చెల్లకు, చెల్లె ఎక్కడున్నావు, చెల్ల లేవు కదా ఇంటికాడ. మీరు ఇక్కడనే ఉంటారు, మీ దృష్టికి ఎప్పుడన్నా నచ్చిందా వీళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు అనలే. ఫోన్ చేసిన వాళ్ళ చెల్ల ఏమైందిరా నాకేం తెలియనట్టే మాట్లాడినా సార్. మా చెల్ల ఏమంటుందో మనసులో ఏమున్నదా, నేను చెల్ల ఏమైందిరా ఇక్కడ ఉన్నావంటే, అక్క నేను గోదరికాని బస్ స్టాండ్లో ఉన్నా అక్క అన్నది సార్. ఎందుకురా గోదరికాని బస్ స్టాండ్లో అక్కడ ఎందుకు ఉన్నావురా, బ్యాగులు ఏమి ఇక్కడ ఉన్నాయి, బయట ఉండే సార్ బ్యాగులు అని అన్న వాళ్ళే. అక్క నన్ను ఇట్లా పెద్ద మనుషులు వచ్చి అడిగిండ్లు, నాకు ఇష్టం లేదనే చెప్పిన, నేను నా మూలంగా ఒక ప్రాణం పోవు, నాకు ఇష్టం లేదక్క, నాకేం చేయాలో అర్థం అయితలేదు. అది సెన్సిటివ్ సార్, బాగా చీమకు కూడా అపకారం చేయదు. నా ముందు అక్కడంత దూరంలో కూర్చొని ఉన్నాడు, నాకేం చేయాలో అర్థం అయితలేదు అక్క అన్న సార్ నాతోటి. సరేరా అన్న, ఏం చేసినా కానీ మంచి నిర్ణయం తీసుకోవచ్చి అన్న సార్, నువ్వు ఇష్టం ఉంటే ఓహే అని చెప్పిన సార్. కులపరంగా ఇదంతా కులపరంగానే అడ్డొచ్చింది, అందుకోసమే. ఏం లేదు సార్, నీకు ఇష్టం ఉంటే చెల్ల నువ్వు వెళ్ళిపో, నువ్వేం బాధపడకు, తనంటే ఇష్టం. అక్క నాకు ఇష్టం లేదనే చెప్పింది సార్. చెప్పిన తర్వాత ఏం చేసిండు కదా, ఒక ఆయన వచ్చిండు, అంటే ఆ అబ్బాయి ఆయన కూడా మాకు తెలుసు, మా కులం మనిషి. మా అమ్మ నచ్చి మా చెల్లెని ఇమ్మని అడిగిండు, అంటే మా కులం మనిషి ఒకసారి వచ్చి మాట్లాడిండు కదా, ఇగో బ్యాగులు ఇమ్మన్నారా చెల్ల అని అన్నాడు. సరే బ్యాగులు అయితే ఇద్దాము, మేమైతే పోతాం, వెనక ఫాలో అవుతామని మేము బ్యాగులు ఇచ్చినాం సార్. తనతోటే నేను వెళ్ళొచ్చు, కానీ నేను వెళ్ళే లోపల గిట్ట ఫోన్ కాల్ చేసి నన్ను ఏమన్నా డైవర్ట్ చేసి మా చెల్లెని గిట్ట ఏమో చేస్తారు కావచ్చు అని నేను తనతో వెళ్ళలేదు సార్. మా ఆయనకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఇట్లా చెల్లె బ్యాగులు అడిగితే నేను ఇచ్చిన, నాకు ఏం తెలియలేదు అని మా ఆయన వెనుక వెళ్ళలేదు సార్. తను బ్యాగులు ఇచ్చినాక వెళ్ళిపోయిండు, అంటే తెలిసిన మనిషి, తెలియని మనిషి కాదు. ఒకసారి వచ్చి మా అమ్మను మాతోటి మాట్లాడిండు, మా చెల్లెని ఇవన్నీ అడిగిండు కాబట్టి మా చెల్ల ఏమైనా కానీ రేపు తనని అడగచ్చు అనే దాన్ని బట్టే నేను బ్యాగులు ఇచ్చిన సార్. మా చెల్ల ఆయన వచ్చిన వాళ్ళ బ్యాగులు ఇచ్చిన, మా ఆయనను కూడా నేను వెనుకనే పంపిన సార్. వెనుకనే పంపేసరికి మా చెల్లెకు ఫోన్ చేసిన సార్ నేను, మా చెల్లె నా ఫోన్ ఎత్తారమ్మా. ఇప్పుడు చివరిగా మీరు ఏం చెప్తారు? అదే సార్ నేను చెప్పేది, మా ఆయన వెనుకనే పంపిన, నేను వెనుకనే పోయిన. మా ఆయన వెనుకనే పోయేసరికి మా చెల్లె బస్ స్టాండ్లో లేదట సార్. మా చెల్లె నేను మళ్ళీ ఫోన్ చేసిన, ఫోన్ చేస్తే మా చెల్లె ఫోన్ ఎత్తలే సార్.
మా చెల్లె ఫోన్ ఎత్తపోయేసరికి మా ఆయన అంతా పోయి బస్ స్టాండ్ లాగా గోదరికాన్లా అంత ఎతికిండాట. చెల్లె దొరికిందా అని అడిగిన, చెల్లె దొరకలేదా అని అన్నాడు. వాడు మందు డబ్బా పెట్టుకొని నువ్వు లేకపోతే నేను చస్తా, నువ్వు బస్సు కాలు మీద అడుగు పెడితే చస్తానన్నాడట సార్ మా చెల్లెను. మా చెల్లె బ్లాక్ మెయిల్ చేస్తూ ఇది చేసిందా మా చెల్లె ఆటో ఎక్కి పోయినాక కూడా మా చెల్లెను ఫాలో అవుతూనే ఉన్నాడట సార్. చెల్లెని ఇష్టం ఉంటే చేసుకో అక్క, నాకు ఇష్టం లేదని అంటాంది. ఎంతమంది చేసుకుంటలేరురా, నువ్వేమన్నా ఆమె ఏమన్నా చేసుకుంటది కావచ్చానే. తర్వాత మా వాళ్ళకు మేము ఏదన్నా చెల్లె చనిపోతే రాదు కదా అని చెప్పొచ్చానే చెప్పే ప్రయత్నం చేద్దామని అనుకున్నా సార్. చెల్లి ఇష్టం ఉంటే చేసుకో, చెల్ల అంటే ఇష్టం లేదని అక్క అన్న అనవల్ల నేనేమనుకున్నా కదా సార్ అంటే మా చెల్ల గిట్ట ఆయనతోటి గిట్ట ఏమన్నా మాట్లాడి కాంప్రమైజ్ అయ్యి ఆయన ప్రాణాలు పోకుండా చేసి హైదరాబాద్ పోతుందనే ఉద్దేశంతో నేను బ్యాగులు ఇచ్చినా కానీ సార్ అంతకు మించి ఏం లేదు. మా ఆయన్ని కూడా చివరికి ఏం చెప్తారమ్మా? చివరిగా సార్ మా చెల్లను తీసుకొచ్చినాం సార్, ఇంటికి తీసుకొచ్చినాం. నా ఇంటికే తీసుకుపోయినా, నా దగ్గరనే ఉంచుకున్నాక అన్నదిగా అక్క నా జోలికి అత్తడా అని అంటే, నీ జోలికి అత్త మేము ఊకుంటాం అనే చెల్ల, నీ జోలికి రాకుండానే పోలీస్ స్టేషన్లోనే మాట్లాడినాం కదరా అన్న వాళ్ళ ఊరోళ్ళందరూ ఏమనుకుంటాను అక్క అన్నది. ఊరోళ్ళందరూ ఏమనుకుంటే నీకేందిరా అని నేనన్నా. ఊరోళ్ళందరూ నేను డ్యూటీ వెళ్ళినా సార్, సాయంత్రం వచ్చినాక కూడా మళ్ళీ ముచ్చట అక్క ఇటు కూడా అంత తెలిసిందట, అటు కూడా అంత తెలిసిందట, వాడితోటి పోయినా అన్నారట. వానికి సింగరేం జాబ్ వచ్చిన వల్లనే ఆయనకు సింగరేం జాబ్ వచ్చిన వల్లనే పోయిందని అన్నారట అక్క అని అన్నారు సార్ మా చెల్ల. అంటే అదంతా ఏం లేదురా, అదంతా ఏం లేదు. ఎవరి అంటే సెన్సిటివ్ సార్, బాగా ప్రజలకి ఇట్లా అంటే ఏమనుకుంటుందో అని ఏం లేదు చెల్ల అని చెప్పుకుంటూ వచ్చిన సార్ మా చెల్ల. ఏం చెప్తారమ్మా పోలీసులకు? మీరు ఏం చెప్తారు? పోలీసు వాళ్ళకి ఏం చెప్పారు సార్, మా చెల్ల చీమకు కూడా అపకారం చేయదు, దానివల్ల ఒక ప్రాణం పోతుందని అది బాధపడి పోరాడింది తప్ప ఆయనతోటి పోదామనే ఉద్దేశం లేదు సార్. తను ప్రాణాలు ఏడ తీసుకుంటే అటు తీసుకెళ్ళిండాడు సార్ బయటికి. ఊళ్ళో ఉంటే మేము ఊళ్ళో ఏదో చేసుకుందాం సార్, బయటికి తనతోటి ఇద్దరు ఒక కాడు ఉన్నారు కాబట్టి నైట్ అంతా మా చెల్ల తనను కాపాడి తెల్లారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది. కానీ మా చెల్లను మాత్రం బదనాం చేసిండు సార్. మా చెల్లని ఒక నైట్ అంతా ఒక అబ్బాయి దగ్గర ఉన్నారని ఊరంతా అంటారు అనుకునే మానానికి మా చెల్ల చనిపోయింది సార్. అంతకు మించి అయితే ఏం లేదు సార్. ఇది పరిస్థితి. కుటుంబ సభ్యులు చెబుతున్న యథార్థం ప్రకారం చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. మాకు అన్యాయం జరిగింది, మాకు కావాలని వేధించారు కాబట్టే ఇలాంటి దుస్థితి ఏర్పడింది. అయితే మా చెల్లె ఇష్టం ఉంటే మాకు చెప్పేది, ఇష్టం లేదనే రిపీటెడ్గా పదే మాతో చెప్పింది. పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా అదే మాట చెప్పిందని చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో టేకుమట్ల గ్రామస్తులను కలిచివేసింది, కదిలించిందని చెప్పుకోవచ్చు. బలవన్మరణానికి పాల్పడ్డ మాధవి ఆత్మ శాంతించాలని ప్రధానంగా వాళ్ళ ఫ్రెండ్స్ కోరుకుంటున్నప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం అరణ్య రోధంలో ఉన్నారు. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మాకు స్పందించట్లేదు, ఎఫ్ఐఆర్ అయింది కూడా చెప్పట్లేదు, మాకు న్యాయం చేయట్లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కూడా వెంటనే స్పందించి వాళ్ళ కుటుంబ సభ్యులకు స్పష్టమైన సమాచారాన్ని అందించాలని కోరుకున్నాం. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.